వీక్షకులు నమస్తే అండి. ఏంటి బోరుగడ్డ అనిల్ నిన్న ఆయన వెళ్ళి అక్కడ ఆందోళన చేయడం, దీక్ష చేయడం, నన్ను లోపలికి రమ్మండం, జగన్మోహన్ రెడ్డి గారు కలమండం, ఇవన్నీ ఎలాంటి మెసేజ్లు అండి? అప్పుడేమో శ్రీరెడ్డి గారు 2 చేతులు నమస్కరించారు, నన్ను వదిలేయండి, కార్యకర్తల మీద పడకండి, మీరు నాయకులు ఏం కొట్టుకు వస్తే సావండి అని చెప్పి ఆవిడ మెసేజ్ ఇచ్చారు. ఇన్ని రోజులు పోయిన తర్వాత 9 నెలలు నన్ను నరకయాతన పెట్టారు, ఒక పూటే భోజనం పెట్టారు, నేను 38 కేజీలు తగ్గిపోయాను, నరకం అంటే ఏంటో నాకు ప్రత్యక్షంగా చూపించారు, పంగ చీల్చారు, అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, అసలు ఎవరితో మాట్లాడివ్వకుండా చేశారు, టీ లేదు, కాఫీ లేదు, నరకం అంటే ఏంటో చూపించారు. ఇంత కష్టపడింది నేను వైఎస్ఆర్సీపీ కోసమే, జగనన్న కోసమే, కానీ నన్ను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని చెప్పి అతను వెళ్ళి వాళ్ళ భార్యతో సుమారు 6.5 గంటలు అక్కడ ఏదో ఆయన నిరసన చేయడం, నిరాహార దీక్ష కూడా చేస్తానంటున్నాడు. ఆమన్ నిరాహార దీక్ష కూడా చేస్తారట. ఏదో డెడ్ లైన్ పెట్టాడు ఆయన, ఇంతకుముందే నాతో మాట్లాడారు లైవ్లోని. డెడ్ లైన్ పెట్టి రేపు సాయంత్రం వెళ్ళిన లోపల కానీ ఇది కానీ జరగకపోతే నేను ఎంత దూరం అన్నా వెళ్తాను అంటారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి మెసేజ్? వర్మ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఒక విపత్తు లాంటిది, ఇది ఒక సమస్య. బోరుగడ్డ అనిల్ అనేటువంటిది ఒక సమస్య వాళ్ళకి. ఎందుకు? ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నటువంటి మాట వాస్తవం. దానికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, పార్టీ నడిపినటువంటి వాళ్ళందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరున్నారో తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని ఎవరిని తిట్టాలో వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా తిట్టించారు. వెనకాల సపోర్ట్ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మరి ఇష్టం వచ్చినట్టు తిట్టిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే సరిపోయిద్దా? సరిపోదు కదా. సరే, దానికి ఆయన మీద కేసులు వచ్చాయి. కేసులు వచ్చిన తర్వాత ఆయన రిమాండ్కి వెళ్ళాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వెళ్ళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని కలుస్తాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను అనంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎవరు తగిలించుకోవాలి? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంతే కదా. నేను ఒక సామాన్యమైన భాషలో చెప్తున్నాను. ఇప్పుడు బోరుగడ్డ అనేది ఏమైనా మంచి పని చేశాడా? మంచి పని ఏం చేయలేదు కదా. అదేమనంటే నేను జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టాను కదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమంటే ఆ రోజు తిట్టమంటున్నారు, ఓకే, ఎవరు కాదంటలేదు. మరి ఇప్పుడు మేమే తిట్టించామని బోరుగడ్డ అనేది పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోరుగడ్డ అనిల్ మావోడేగానని చెబితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ విధంగా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియాలో పరిధి దాటి వ్యవహరిస్తున్నారో, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ప్రతిపక్షంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఒకవైపు నుంచి అధికార పక్షం వాళ్ళు. మరి ఈ సందర్భంలో బోరుగడ్డ అనిల్ మా పార్టీ వాడే అని చెప్తే ఇప్పుడు ఆ కొత్త సమస్యను తెచ్చుకోవటమే కదా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మీద కొత్త కేసులు ఏం పెట్టరు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది సమస్య కదా వాళ్ళ ఉద్దేశంలో. వీళ్ళు ఏమడుగుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కిర్రా కార్పీనో లేకపోతే సీమరాజా ఇలాంటి వాళ్ళ పేర్లతో మమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తిట్టిస్తున్నారు, మా మీద అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, అది ఇదేనే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఫెన్స్ లో ఈ రోజున మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంలో మీరు డిఫెన్స్ లో ఉండి ఇదిగో ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చేసి బోరుగడ్డ అనిల్ వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసి మాట్లాడితే పరిస్థితుంటే ఇదిగో చూడండి బోరుగడ్డ అనిల్తోనూ శ్రీరెడ్డితోనూ అదేదో అతను అక్కడ ఉంటాడు కదా విదేశాల్లో ఉండేటాను ఒక అతను, ఈ విధంగా వీళ్ళందరితో తిట్టించి ఇప్పుడు మీరు సుధపోసి మాటలు చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు తిట్టించాను, వాళ్ళు తిట్టించిన మళ్ళీ లైవ్ లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ గుర్తు చేసినట్టే జనానికి. అందుకని బోరుగడ్డ అనిల్ నాకు తెలిసి అయితే ఆయన అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మరి ఏమన్నా ఉంటే ఆయన చెప్పి వాళ్ళు తేల్చుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ రోజున బోరుగడ్డ అనిల్ నాకు పార్టీ సభ్యత్వం ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, సజ్జలను కలిశాడు, అప్పిరెడ్డిని కలిశాడు, అందరూ కలుస్తూ ఉంటాడు.
వాళ్ళు ఏమంటున్నారు, మా పార్టీలో సభ్యుడు కాదు కదా, మేమన్నీ వీళ్ళు ఈ విధంగా బయట నుంచి బోరుగడ్డ నీళ్ళని ఉపయోగించుకొని తిట్టించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చి నాకు అధికారికంగా మాకు ఒక పత్రం ఇవ్వండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాకు పత్రం ఇవ్వండి అని వాళ్ళ మెడలో వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త సమస్యని వేసుకొని, బోరుగడ్డ నీళ్ళు అనేటువంటి సమస్యను వేసుకొని వాళ్ళు ఈ కొత్త సమస్యను ఎక్కడ ఫేస్ చేస్తారు? బోరుగడ్డ నీళ్ళు ఆయనకు ఉండాలి. ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా తిట్టమంటే జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిడతాడా? సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమంటే తిడతాడా? తిడితే ఎవరు ఫేస్ చేయాలి కేసులు? నాకు అక్కడ కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, 3 పూట్ల భోజనాలు పెట్టలేదు, నువ్వేమన్నా అత్తారింటికి వెళ్ళావా? కాఫీ టీలు ఇచ్చి 3 పూట్ల భోజనం వేసి మీకేమన్నా పర్పేసి పండు పెట్టడానికి? నువ్వు చేసిందే తప్పు, చట్టరీత్యా నేరము. మరి కాబట్టి నీ మీద కేసులు పెట్టారు. జైలుకు పోయిన తర్వాత ఎలా ఉంటది? జైల్లో ఏ విధంగా అందరిని ఎలా ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేస్తారు. దాంట్లో ఏముంది? దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు, లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళకి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు పెట్టిన వాళ్ళతో బోరుగడ్డ నీళ్ళకి సమస్య లేదు. వాళ్ళని ఏమన్నా అంటున్నాడా? ఈ ప్రభుత్వం వాళ్ళ మీద పవన్ కళ్యాణ్కి సారీ చెప్పాడట. ఈ ప్రభుత్వాన్ని గురించి ఎవరు నన్ను అంటున్నాడా? ఎవరు కేసులు పెట్టింది? ఎవరు? ప్రభుత్వం కదా. మరి కేసులు పెట్టిన వాళ్ళు మీద ఏమన్నా అంటున్నాడా? ఏమంటలా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలి, లేకపోతే సజ్జలను కలవాలి అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కాబట్టి వాళ్ళు అంగీకరించటం లేదు. అంతే. లేదు అని అంటే బోరుగడ్డ నీళ్ళని చెప్పానండి, వెంకటరెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలిసి 1 to 100 జగన్మోహన్ రెడ్డి. ఆ 101, 102, 103 తర్వాత ఈ 1-2 ఎవరన్నా ఉంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా ఏమీ జరగవు. జగన్మోహన్ రెడ్డి నీకు అంత సంబంధాలు ఉంటే బోరుగడ్డ నీళ్ళు నువ్వు మాట్లాడు, హాట్ లైన్ లో మాకు బంధువు అని కూడా చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి లేకపోతే కుటుంబంలోనో వాళ్ళ బంధువులు నువ్వు ఎక్కడో ఊరితో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డితో చెప్తారు, వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తాడు, లేకపోతే వెంకటరెడ్డి అంత పాపం ఏదో డిబేట్ లోకి వచ్చి మాట్లాడుకునేవాడు. ఎస్, బోరుగడ్డ అనిల్ని పంపించండి, ఆయన మన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు, మనం ఆయన ఆదుకోవాలి ఇప్పుడు అని జగన్మోహన్ రెడ్డి చెబితే వీళ్ళందరూ నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి పోస్ట్ తీసేసి బోరుగడ్డ అనిల్ని పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే బోరుగడ్డ అనిల్ ఆ ప్లేస్ లోకి వస్తాడు. సపోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి తొలగించేసి జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకవేళ ఉంటే కోపం ఉంటే బోరుగడ్డ అనిల్కి వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉండేదో తెలియదు, వాళ్ళ పార్టీ వ్యవహారం. ఆయన కూడా మొన్నటిదాకా ఆ పార్టీలో బ్యాక్గ్రౌండ్ లోనే ఏదో ఉన్నాడు కాబట్టి బోరుగడ్డ అనిల్కి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా గొడవలు ఉండేమో ఏమో తెలియవు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అని అధికారికంగా ఏవైనా గనా సపోజ్ ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి ఇదిగో నాకు సభ్యత్వం ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఇది ఇందాక వెంకటరెడ్డితో నేను మాట్లాడాను, వీడియో నేను ఆడియో రిలీజ్ చేశానని కూడా మీకు చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మాట్లాడి ఆయన ఒప్పందం మేర కేసులు వీళ్ళందరూ తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, చంద్రబాబు నాయుడిని తిట్టు, నారా లోకేష్ తిట్టు అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే అది కూడా చెబితే జగన్మోహన్ రెడ్డి కావాలని తిట్టించాడు, ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అనిల్ని బోరుగడ్డ అనిల్కి అన్యాయం చేశాడు, పార్టీలోకి రాకుండా చేస్తున్నాడు, ఇంత అన్యాయమా అని ఎవరైనా మాట్లాడటానికి అవకాశం. అసలు అయ్యో పాపం అంటానికి ఎవరికన్నా అవకాశం ఉందా బోరుగడ్డ నీళ్ళు విషయంలో? సపోజ్ ఇప్పుడు నేను ఒక న్యూట్రల్ పర్సన్, ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఇప్పుడు వాళ్ళైనా ఈ పార్టీని అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు, బయట ఉంటున్నారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళ గురించి అయ్యో పాపం అనాలంటే నాలాంటి వాళ్ళు అనాలన్నా నువ్వు ఆ రోజున నోటికి నరం ఉన్నటువంటి నాలుక నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అని ఇష్టారీతిన ఎవరిని బడితే వాడిని అమ్మనాభూతులు దిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఎవడైనా అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంటదా రాజకీయాల్లో? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, వీళ్ళ పరిస్థితి ఏంటి? శ్రీరెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకున్నది, రాజకీయంగా వదిలేసింది అని చాలా సందర్భాల్లో ఆవిడ కూడా వీడియోలు పెట్టారు. చాలా సందర్భాల్లో ఆవిడ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. మీరేమన్నా చదువు లేనోళ్ళ లేకపోతే మనకి మీకేమైనా అవగాహన లేనోళ్ళ? శ్రీరెడ్డి తక్కువ అవగాహన ఉన్న ఆవిడేం కాదు. అదేవిధంగా బోరుగడ్డ నీళ్ళు కూడా చెప్తున్నాడు కదా,
ఆయన లండన్ లో చదువుకుని వచ్చాడు, ఆయన ఒక రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీని నడిపాడు కొన్నాళ్ళు. ఏం అవగాహన లేనివాడు కాదు కదా బోరుగడ్డ అనిలు. మరి మీరు ఏం చెప్తే, మీరు ఎవరు చెప్తే, జగన్మోహన్ రెడ్డి చెప్తానో లేదా ఇంకోటి చెప్తానో ఎలా తిడతారు ఆ విధంగా? కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు? అది కట్టరిచ్చే నేరం, నైతికంగా తప్పు. ఈ విధమైనటువంటి పనులు ఎలా చేస్తావు? బోరుగడ్డ నీళ్ళు ఈ రోజు వచ్చేసి నేను అమాయకుడిని అనేటువంటి విధంగా, నాకు అన్యాయం చేశారనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి పరిస్థితి. అది ఆయన మాట్లాడితే మాట్లాడచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు, నేను కాదన్న గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి ఛాయలకు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఛాయలకు గాని బోరుగడ్డ అనిల్ని రానివ్వరు వాళ్ళు. రానిస్తే వాళ్ళ మెడకు ఉచ్చు బిగుచుకుంటది. అనవసరమైనటువంటి ఈ తగిలించుకున్నట్టు, నువ్వు వాళ్లే తిట్టించినట్టు అధికారికంగా అంగీకరించినట్టు అయితే. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఇన్ని సమస్యలుంటే బోరుగడ్డ అనిల్ని తీసుకొని ఎక్కడ పెట్టుకొని ఏం చేయాల్సినటువంటి పరిస్థితులు, అందుకని రానివ్వట్లేదు. దాంట్లో ఇప్పుడు బోరుగడ్డ అనిలు ఇవన్నీ చేయటం అనేటువంటిది కొంత, నేను అనుకుంటున్నాను బోరుగడ్డ అనిల్